ఈ వీడియోలో మునగాకు కారప్పొడి చేసుకుందామండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, వందల వ్యాధులని నయం చేసే ఒక మంచి కారప్పొడి అండి. ఈ మునగాకు కారప్పొడి ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఈ పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్నుపూసని చాలా దృఢంగా చేస్తుంది. పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ విధంగా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే ప్యాన్ లో ఒక 1/2 కప్పు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 1/2 కప్పు ధనియాలు కూడా తీసుకున్నాను. వీటిని కూడా మనం లో ఫ్లేమ్ లో బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇన్నిసార్లు లో ఫ్లేమ్ అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, మనం కారప్పొడులు ఏవైనా కూడా లో ఫ్లేమ్ లో చేసుకుంటేనే వాటి రుచి ఇంకా పెరుగుతుందండి. కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకున్నాను. వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు వరకు కరివేపాకు, 1 కప్పు వరకు మునగాకు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా అవుతుంది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసినట్లయితే నార్మల్ రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తాయి ఈ పప్పులన్నీ. ఇలా నార్మల్ గా రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఇందులో సరిపడా ఉప్పు తీసుకున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. కాస్తంత జీలకర్ర. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కారప్పొడి చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకుని మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నార్మల్గా, అంటే మనం మిక్సీ పట్టినప్పుడు కాస్త వేడిగా అవుతుందండి. కారప్పొడులు ఏవైనా కూడా వేడిగా అవుతాయి. అలా వేడిగా అయినప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ మనం పక్కన పెట్టినట్లయితే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ కారప్పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే నియర్లీ మనకి ఒక 1 మంత్ వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారప్పొడి చాలా ఆరోగ్యానికి మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్